కోనసీమ అభివృద్ధి ప్రదాత దివంగత మాజీ లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి అందించిన సేవలు ఎనలేనివని కొత్తకోట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం వీఆర్సీలోని బుధవారం జీఎంసీ బాలయోగి జయంతి ప్రపంచ వృద్ధుల దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది వృద్ధులకు కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు, కొత్తపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసుల చేతుల మీదుగా దుప్పట్లు, బియ్యం తదితర నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వృద్ధులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వృద్ధులను హక్కును చేర్చుకునే సిఆర్సీ ఓల్డేజ్ హోమ్ వంటి సంస్థలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీ గంటి మోహన్ చంద్ర బాలయోగి వారి యొక్క బాలయోగి గారి యొక్క 74వ జయంతి వెరసి ఈనాడు సిఆర్సి రావులపాలెంలో ఇక్కడ నిర్వహించుకుంటూ ఇక్కడ ప్రపంచ వృద్ధుల దినోత్సవం అంటే వృద్ధుల కోసం ఆలోచించే రోజు, వృద్ధుల యోగక్షేమాల కోసం వారి యొక్క కష్ట సుఖాలు అర్థం చేసుకుని వారి యొక్క ఈ సమాజంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులని దృష్టిలో పెట్టుకుని వారికి ఉపయోగపడే రీతిలో వారి అభ్యున్నత కోసం ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించవలసినటువంటి రోజు ప్రపంచ వృద్ధుల దినోత్సవం. ఆ రోజున మనం సిఆర్సి ఓల్డేజ్ హోమ్ ద్వారా కొన్ని కార్యక్రమాలు, అందరికీ వస్త్రదానం, అన్నదానం, ఈ ఓల్డేజ్ హోమ్ ఉన్న 70 మంది వృద్ధులు పైగా ఇక్కడ వారి నివాసం ఉంటా ఉన్నారు. 15 మందికి ఉచితంగా వసతి భోజనం కలిగించడం జరిగింది. మిగతా వారి కొంత ఛార్జీలతో వారికి ఇక్కడ నివాసం కల్పించారు. ఇక్కడ వృద్ధుల అనేది ఈనాడు కాలం మారిపోయింది, పరిస్థితులు మారిపోయాయి. పిల్లలు పెళ్లిళ్ళు అయ్యాక పెద్దల పరిస్థితి ఏంటో కూడా తెలియక అగమ్యంగా వచ్చినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఏదో నడుస్తుంది కానీ ఆర్టిఫిషియల్ సంబంధాలు, కృత్రిమపరమైన సంబంధాలు తప్పితే వారి కష్ట సుఖాలు, పెద్దల యొక్క కష్ట సుఖాలు పట్టించుకుని వాళ్ళ యోగక్షేమాలు చూసే పరిస్థితి ఈనాడు ఏ తల్లిదండ్రుల పిల్లలకి కూడా పిల్లలకి లేదు. తల్లిదండ్రుల గురించి ఆలోచించే సమయం కానీ వారికి ఉన్న పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో ఓల్డేజ్ హోమ్ కూడా చాలా కీలకం. చాలా మంది పెద్దలకి ఇలాంటి అవసరాలు ఉన్నాయి, ఇంకా పెరగాలి. చాలా